ఊరికంటే మొదుగాలు లేచి ఇంత చాయ్ ఒట్టు తాగి గడప దాటి బయలుదేరిన. ఇక ఈ ఎకరం ఒడ్డు ఎక్కే వరకు నడుము టింగుమన్నది. అబ్బా ఆళ్ళ పొద్దుగాల 4 మెతుకులు అండుకొని సర్ది పెట్టుకుని పొలం కాడికి రాయా అని చెప్పిన నా పెండ్లానికి. ఇంటది అయ్యాడిది ఇంకా అత్తలేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నా పిల్లల సంగతే కాదు, అందరి పిల్లల సంగతి కూడా గిట్లే ఉంది. ఇప్పుకుంటే టీకారం చుట్టుకుంటే శృంగారం ఉన్నట్టుంది నా పిల్లల సంగతి. ఏం చెప్పాలి, ఏం మంచిగా లేదు నా బతుకు పాడుగాని. ఇగ్రంగల్ల మొగోనివి ఇంటి పెళ్ళాన్ని నిడిచిపెట్టి మంది పిల్లలైన పడ్డావు. అబ్బో వచ్చిన వాయాడదనా అది ఒక్కడే తక్కువైంది నా బతుకు. ఏ కాలమై నీకోసం ఎదురు చూడబట్టి. అగో ఇంట్లో పని అట్టుగానే అవుతుందా ఏంది? ఇంత తోటి చెక్కే వరకే నరం గుంజిందా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఏందే బాగా మాట్లాడుతున్నావు? ఇల్లున్నదే గింత మూరడి పనికి బారడి ఏ పడుతుంది? నంగి మాటలు మాట్లాడకు, అంగి పని చేస్తే తెలుస్తుంది. మూరడు ఓయి నచ్చి చేసింది ఏందో. నీ కళ్ళు కాకులు కొడిసినాయే గడుచుడు. ఎకరం పొలం ఒడ్డు చెక్కిన. నువ్వు పొలం పని చేస్తే పలిగిపోతాను గాని కాలు చేతులు కడుకపో సర్ది తిండు. పెండ్లంతో లొల్లి పెట్టుకున్నాడే ఓ బుద్ధి తక్కువ పని. సర్ది తెచ్చిన అన్నది కదా, ఇక సప్పుడేంటో తింటా. పెట్టు ఆకలి దంచి కొడుతుంది. అవునే రీతిక, ఏం కూర అన్నవే? ఏంది కూరగాయ రేట్లు చూస్తేనే బగ్గుమంటాయి. ఇక ఇది తెచ్చి కడిగి కోసి కూర అండే వరకు లేట్ అవుతుందని తొక్కు తెచ్చిన. ఏంది తొక్క? నీ తొక్కు షెర్లవను ఊకే తొక్కు తిని నువ్వు అస్సలే తిన ముద్ద అయితలేదు. ఇంత కౌసండపోయినవే. ఏంది కౌసా? మింగ మెతుకు లేదు గాని మీసాలకు సంపంగి నూనె కావాలన్నాడట వెనకట నీ అస్తుంటాడు. నాకేం తక్కువనే. పోంగ మా అయ్య కట్ట కింద 2 ఎకరాల భూమి ఇచ్చిపోయిండు. అది పొతం చేసుకొని రాజు లెక్క బతుకుతా. నువ్వు పొలానికే రాజువో లేకపోతే ఇంకే దానికన్నా రాజువో మా తెలుస్తుంది గాని పొతం చేస్తాడట. పొతం పెట్టిందంత పైరు కాదు, కడుపులన్నీ కానుపు కావు. నీకు కానుపు కాలేదని తెప్పి కొడుతున్నావా? చెట్టుకు కాయలు కాయాలన్నా ఆడదానికి కానుపు కావాలన్నా మత్తు కట్టం. అంత ఈజీ కాదు ఎరికేనా? విత్తనం వెయ్యాలి, అది మొలవాలి, పుయ్యాలి, కాయాలి, గంతుంటది. ఓ చెప్పిన కాడికి మాజాలు గాని ఎవరన్నా తింటే నవ్వుతారు. బువ్వ తిని పశు. అబ్బా పన్ను వాయ్. అవునే రితిక, బియ్యం రాళ్ళు గోచన్నవా తీసన్నవే? కలిపండిన 32 పండ్లున్నాయి. చిన్న ఉష్కర్ అవుతున్నాయి. కొరికి మింగలేవా? తిను. రాయి పాడుగాను పన్నీరుగే. మంచిగా నీకు కూడా లేవా 32 పండ్లు? తినిగా మందినైతే అంటది. గనిలిటనుకో తీసుకున్నది నోరు. ఏమైంది దూలం? ఎంతసేపు చేయి చాపి పెట్టవా? అబ్బా పోసవ్వా, లోపల ఉన్నది తీసి పెట్టదాకా ఆగవా? ఇగో తీసుకో. అబ్బా దీని తల్లికి ఇల్లినో
పాన్ నోట్లు వేయంగానే నా దౌడ పళ్ళు జిల్లుమంటాను. అబ్బా దవడ కూడా కీళ్ళు ఉంటాయా? ఏ దూలం, నీ పనేంది? నువ్వు చెప్పింది తినాలే, నీ వెనుక నడవాలే, అంతేగా. మరి అది విడిచిపెట్టి కోడిగుడ్డు మీద ఈకలేరుతున్నవేంది? నేను చెప్పింది నేను రా. చెత్తిరి నీ కనాక నీకే నీకే. మరి పట్టు. ఏ దూలం, ఎక్కడ చూడు. చూసినా ఏం కనబడుతుంది? వరి కోసిన కొయ్యకాలు కనిపిస్తున్నాయి. అది ఎవరిది? సీనిగా అంది. ఏ దూలం, నేను చెప్పేది పూరా తినకుండా అబద్ధాన్ని నిజమని నిజాన్ని అబద్ధమని ఇష్టం వచ్చినట్టు వాగినమనుకో, దూలాన్ని దూదేకినట్టు ఎక్కుతా. సరే, ఈ కాంచేలి నువ్వు చెప్పినట్టే ఇంట, అంతేగా. గా సీనుగానోళ్ళయ్యా ఎవరనుకున్నావు? ఎవరు? నా డార్లింగ్ గోపయ్య. ఏంది అంటే మా ఇద్దరికి లగ్గం కాలేదు కానీ అంతకంటే ఎక్కువనే. నేనంటే ఆయనకు పంచ ప్రాణాలు. ఆరి గోపయ్య, చచ్చిపోయి నువ్వు బతికిపోయినావు. ఏంది దూలం, ఏమో అనుకుంటున్నట్టున్నావు? ఏం లేపోసావా, మీకు అంత ఫ్లాష్ బ్యాక్ ఉందా అనుకుంటానా. గంత చిన్నగంటనే దూలం, మా ఫ్లాష్ బ్యాక్ ఏమన్నా చిన్నది అనుకుంటున్నావా? హైదరాబాద్ లాగా నామాల పిల్లగాడు సినిమా కూడా తీద్దామన్నాడు. ఏంది మీ ఫ్లాష్ బ్యాక్ ను సినిమా తీస్తా అన్నాడా? ఎటకారమా? ఆయన తెల్ల లుంగి తెల్లంగి దొడుక్కొని కట్టపొంట నడిచేస్తుంటే ఊరందరూ తెల్ల సింహం వస్తుంది అనుకునేటోళ్ళు. అయితే మీ కథ వినవలసిందే. చెప్పు ఇంటా, అంతేగా. పర్సు మీద ఉన్నప్పుడు మేము కలిసినామంటే ముచ్చట ఒడిచేదో కాదు, నీకు తెలుసా? అప్పుడు ఆయనకు తోట ఉండే. నేను ఒకసారి పండు కోసం పైకి ఎగురుతుంటే వెనకకెళ్ళి వచ్చి నన్ను ఎత్తుకున్నాడు. ఇక నా చేతికి రావాల్సిన బత్తాయిలు ఆయన చేతికి వచ్చినాయి. అప్పుడే పడిపోయినా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంది తోటల్నా? కాదు, ప్రేమలా. అవునా? ఆ కట్ట కింద రాళ్ళు రప్పలు చెట్లు చేమలు గడ్డి కుప్పలు అన్ని తిరిగినాం. ఆ కట్ట కింద 2 ఎకరంలా 1 ఎకరం నీ పేరు మీద రాసి ఇస్తానన్నాడు. ఇచ్చిండా మరి? ఏడిచ్చిండు. నేను మా సుట్టపోళ్ళ ఇంటికి సుట్టిరకం పోతే వాళ్ళ మనవరాలు పెద్ద మనిషి అయిన పోలే 10 రోజులు అట్టే ఉండమన్నారు. నేను 10 రోజులు ఉండి వచ్చే వరకు ఇటు చచ్చిపోయాడు. మరి ఇప్పుడు ఎట్లేమున్నది? ఇప్పుడు నీకు చెప్పినట్టే వాళ్ళ కొడుకు సీనిగానికి చెప్పి ఎకరం పొలం నా పేరు మీద రాయించుకుంటా. రాయించుకోవడానికి అదన్నా ఆవేశ పెండనా? అది పండించే పొలం. ఏ దూలం, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు తెలియదు అనుకుంటున్నావా? ఆనకాలం చేపల మార్కెట్లా ఎండిపోయిన చేపలు ఏరుకొని తినే నువ్వు నా గురించి పిసపిస అనుకున్నావు అనుకో, పంతలు వెలుగుతాయి. తీ పాను, అంతేగా. నడు. ఆ 2 ఎకరాలల్లా 1 ఎకరం నాదే, నా పేరు మీద రాయించుకుంటా చూడు నువ్వు. అయ్యో, ఏంది బిడ్డ గిట్ట చేసినావు? 6 గజాల అందమైన చీరే 6,000 నరబెట్టు కొన్నా, అట్టి తలుపు నీళ్ళు చల్లి ఖరాబు చేసినావు. అయ్యో చిన్నమ్మ, చూసుకోలే. సరే తీ, అలుకు నీళ్ళు అయితే అంత వాసనచ్చు, ఉత్త నీళ్ళే కదా. అయితే మరి నేను కోడలి పిల్ల లేదా నువ్వు చల్లుతున్నావు? ఇంకా లేవలేదు చిన్నమ్మ. చిన్నమ్మ అని ఎంత ముద్దుగా పిలుస్తాను నోరు నిండా కొడుకు. ఇదే పిలుపు అలా ఏముంగట పిలిస్తే ఎంత సంబరపడునో. అందరం కలిసి ఉందాం ముద్దుగా. ఎవరెవరు కలిసి ఉందరు? దూరం, నీకు అసలు నోరు ఎక్కువ. తల వేసుకో. అవు బిడ్డ, నేను కోడల్ని వినవన్నా? పగలు చెయ్యుట్టరాంది, రాత్రి కన్నుగిడి తత్తదా? పగలు చెయ్యుట్టరాంది, రాత్రి కన్నుగిడి తత్తదా? అంటే నేను వెళ్తారాంది, నువ్వు వెళ్తే తత్తదా? రితికా, ఓ రితికా. అబ్బో, పొద్దు బారడు ఎక్కింది, ఇదేమాడి ఇదేం కోడలి పిల్ల. గింతసేపు అంటే అది రేవతన్నా. ఏందత్తా పొద్దుగా వచ్చి పిలుస్తాను? ఏమైంది? ఏందంటే ఏం చెప్పమంటావు పిల్ల?
లగ్గమై 3 ఏళ్ళు అవుతుంది, ఇంకా పిల్ల లేకపోయే పీసు లేకపోయే. ఈ మాట ఏదో ఈయనకి చెప్పు, నాకు కాదు. అంతే కదా సీనయ్య, పిల్లలు లేని ఇల్లు ఇల్లు కాదు, పిట్టలు లేని తోట తోట కాదు. ఆలు మొగలు నడుమ లొల్లి పెడతానచ్చినవేంది పోయిడికెళ్ళి. నేను పోనికి రాలేదు బిడ్డ, నాదేందో నాకు ఇస్తే నా సందాలు నేను పోతా. దూరం నువ్వు చెప్పరాదు, నా నోటితో చెప్పిస్తావు. చెప్తా అంతేగా. నీదేమున్నదంత ఇడా? అత్త అని నోరు నిండా పిలిచినావు. ఆయన బతుకుంటే అయినా బతికుంటే మంచిగుండు, నేను లేనా పోసావా? ఊగో మా ఇద్దరు గాని, ఊగో నువ్వేం భయపడక. అసలు మీరు వెళ్ళేందో చెప్పురి, ఏమో గీడి ఖర్చులు పెడతారు. ఏందో చెప్పేది, ఆయన నాకు ఒక తాలే కట్టలే కానీ పెళ్ళం కన్నా ఎక్కువ. మేమిద్దరం చెట్టపట్టలు వేసుకొని ఊరంతా తిరిగినాం, ఊరందరికి ఎరికేయి ముచ్చట. ముత్తమంతా పోరిన కాడికెళ్ళి ముసలోళ్ళ దాకా తెలిసేనాయే. నువ్వు చెప్పు దూలం. నిజమే అంతేగా. ఏంది ఇప్పుడు మా అయ్య బతికే లేపాయే, సచ్చినోని మీద ఇద్దరు చిత్తురు. ఆయన బతుకున్నప్పుడు నా కొడుకు అమాయకుడు అన్నాడు. ఇప్పుడేమో నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడబడుతుంది. నీ మాయ మాట లాపు, ఇప్పుడు సంగతి ఏందో చెప్పు. ఆయన ఉన్నప్పుడు కట్ట కింద 2 ఎకరాలలో ఎకరం పొలం నీదేనని నికార్సుగా చెప్పిండు. సావేమని చెప్పట్టదా, సడన్ గా చచ్చిపోయే. నీకేమన్నా కాగితం రాసిచ్చిందా? ఏమో లావు మాట్లాడతాను. మా రాసిస్తానన్నాడు గాని నేనే మనసీను కదా 7 కోతలు అద్దుతాయి అన్న. అవునా, నిజమా? నీ నాటకాలు ఏం తాగవు, ఇక బయలుదేరు. ఏంటే కట్ట అంటున్నావు? లొల్లెందుకని ఇన్ని రోజులు అట్టుకున్నా గాని కట్ట కింది పొలం నాదే అంటే నాకు పాలుంటది. పాలున్నాయా పెరుగున్నదా కాదు, ఇక్కడ సాక్ష్యాలు ఏమున్నాయో చెప్పాలి. ఏంది సాక్ష్యం కావాలా? దేనికి కావాలని సాక్ష్యం? మేము తిరిగింది చెట్టుకు తెలుసు, పుట్టకు తెలుసు, ఊరంతా తెలుసు. సాక్ష్యం కావాలా నీకు? అయినా పర్రవేన కుండ నీళ్ళు పోసినట్టు అయింది నా బతుకు. ఊకో పోసావా, ఏడవకు, ఏం కాదు. నువ్వు నేను లేనా? ఆయన సంబరానికో నీ సంబరానికో ఇద్దరు కలిసి తిరిగిరు. ఇప్పుడు ఏంది మీ లొల్లి? గట్లంటే ఏంది కోడలి పిల్ల? ఆయన బతుకున్నప్పుడు 5 సార్లు అన్నాడు, నీకో ఎకరం నాకో ఎకరం అని. ఇప్పుడు మీరు కాదంటే నేను ఊరవతలను చెర్రబడి సత్తా. నిజమా? పడి సావు పీడవిస్తుంది. ఏ దూలం ఎట్లుంది పడి సావమంటున్నావు? నేనేమన్నా అవుదులం మా అయ్య ఎకరం రాసిస్తానట దానికి, నువ్వన్నా చెప్పు. ఏం మాట్లాడతాను? పొద్దుగాలైతే దాన్ని కొంగు పట్టుకొని తిరుగుతాడు, ఏమో గైనని అడుగుతాను. పంచ పాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ లెక్క 3 అని చూపించిండట, వెనకట నీయసంటోడే. పోయి గైనని అడుగుతాను. ఇంత కూడా బుద్ధి లేదు నీకు, ఏం మనిషిపో ఏమో. ఏందేమో నావు మాట్లాడుతున్నావు? పిల్లలే పోనీతి అనుకున్న కొద్దీ నా ఎకరం నాకు కావాలి. ఇటువంటి పాసిపోయిన మాటలు మాట్లాడితే గోష్ ఊసిపోయేదా కొడతా, ఏమనుకుంటాను? ఏంది గోసు కొడతావా? ఏ రాయే కొట్టే ఏమో సంద దొరికిందని నడిమే చేసి ముట్టుకుంటున్నావు. అది అటు నన్ను కొడుతుందట. నాకేమన్నా భయం కొట్టకుంటే కొడతా. ఓ అచ్చుండయ్య మగోడు. ఇగో సీలు కట్ట కింద 2 ఎకరాల ఎకరం పొలం నాకు రాసియాలి, లేకపోతే మంచిగుంటే చెప్తాన్నా. నువ్వు చెప్పు దూరం. చెప్తా రాసియాలే, నేను కూకుంటావు మా నాకు రాసియాలి ఎకరం అంతేగా. ఇక చూసినావా, నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటానా ఈ ముసలి మంచిది కాదు, దీని ఇంటికి రానియద్దని. ఇప్పుడు చూసినావా అసలు కేసరి పెట్టింది. ఏందో ఏమో గంతగానం మాట్లాడుతున్నావు, నంగనాశ నల్లి కుట్టదానా? మీ మామను ఎంత మంచిగా అరుచుకుంటే నాకు ఎకరం భూమి రాసిస్తానన్నాడే. ఎకరం పొలం మాదే. వామ్మో నంగనా చీర నడితో ఊసిపోయిందట. ఇట్లా కాదే, నిన్ను రేపు మా బావని పిలిపించి పంచాయతీ పెట్టిస్తా. నువ్వు నీ భావన వినిపించుకో, నీ భావన పిలిపించుకో, నాకన్నా భయం ఆయే. నాకు తెలియని వాళ్ళు ఎవరు ఈ ఊళ్ళే? అవును, మేము కూడా పిలిపిస్తాం. పిలుచుకుంటా. ఇంటి మనిషి అని ఇంటికి రానిస్తే నువ్వు చేసిన పనికిదా. ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మూతి మిసాలు కాలినాయట, నా భూమికే సరిపెడతావు నువ్వు. ఏందో నువ్వేమో నిన్న వచ్చి బాగా మాట్లాడుతున్నావు. ఆవురా సీన్గా నీకు తెలియదారా? ఇన్ని రోజులు బాగా కొడుకు అని శివుడు తీసిన ముట్టిగా అడిగిన గాయత గుర్తత్వం లేదా నీకు? దాని మాటలు పట్టుకునే గుర్తున్నావు. నిజమే అంతేగా. ఎప్పుడు అత్తేంది? నా మొగడు నలుగుట్ల నాకు తాళి కట్టిండు, మా మామనికి తాళి కట్టిండానే ఉంచుకున్న దాని వినాయ. ఏందే ఉంచుకున్న దాని మీద ఇంకోసారి అన్నం అనుకో, అంచులు అక్కడంతా అమ్మలాడి. కొట్టకుంటే మీ ఇద్దరికి దండం పెడతా. నువ్వు గిట్ట దండం పెడుతున్నావు కాబట్టి నువ్వు దండు అనుకుంటాను నీ పెళ్ళవు. వామ్మో ఎక్కడ తాకట్ల మనిషిరా ఇది? నువ్వు నడవే ఇక్కడ నుంచి, ముందు పో. రేపు పంచాయతీ పెడతానంటున్నావు కదనే, పంచాయతీలో తెలుసుకుందాం. ఆడదానా
పో చూసుకుంటా. నాడు నీ పని నువ్వు చెయ్యి. మా బావకు ఫోన్ చేస్తాను. అరే గంట అయింది ఇంకా పోషవ రాకపోయే. ఎందుకత్తా అన్న గిసోటాలో ఊరు నుంచుడే తప్పు. గట్లా మాట్లాడితే ఎట్లా? వాళ్ళు రాని తప్పులు వేస్తే ఎట్లా? అసలు లొల్లేందో తెలితే కదా తీర్మానం చేసేది. అరే తీర్మానం కోసారి మార్వానం కోసారా గావ నేను కేసుకొస్తానండి. అగో అత్తుంది చూడురి, ఓ తిప్పుకుంటూ అత్తంది తిప్పులాడి. ఏంది పోషావా పంచాయతీ పిలిచి నువ్వే ఇంత లేట్ గా తెట్లా? గట్ల కాదు బాంచన్, నేను సర్పంచ్ దగ్గరికి అయినా ఆయనకు పానం మంచిగా లేదంట రానంటే రానన్నాడు. ఎందుకత్తాడు? రాడు. పాపడు పల్లికాయలు బుక్కిండని ఎంకడు పల్లెరికాయ బుక్తాడానే. అంటే ఏమన్నట్టు మీరు? అప్పుడు గోపాయాన్ని గోకినవు వెనుక తిప్పుకున్నావు, ఇప్పుడు సర్పంచ్ సంకలేసుకొని తిప్పుకోవాలనుకుంటున్నావు. అన్నిసార్లు నీ పప్పులు ఉడకాయి. ఆగో ఇన్నారు లైన్ ఎట్లా మాట్లాడుతాండో. నేను ఎచ్చుండటోళ్ళమో ఈ ఊరందరికి ఎరికే, మళ్ళా కొత్తగా మాట్లాడుతాండేంది? ఏ పశువులను అడిగినా కానీ చెప్తాడు. ఆయన పెన్నమ్మైన బాధలుంటే నేను కాదు ఆయన ఓదార్చింది. ఎవరన్నా ఆయన బాధను ఓదార్చిర్రా? ఆయన ఇంటికి వచ్చినట్టు మొక్కని తొంగి చూసిర్రా? ఆయన పాపం ఎన్నడు తిన్నాడో ఎప్పుడు తిన్నాడో అని రాత్రి ఒక్కటి ఇంటికి వచ్చిన కానీ లేచి కూడు పెట్టుకుని ఇంత. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఆయన బాధపడ్డప్పుడు ఎడవేరు మీరంతా చెప్పవేం దూరం నువ్వు చెప్తలేవు? అవును నిజమే. అవు పోషావా ఇప్పుడు ఏమంటావు చెప్పు. చెప్పేదేముంది బావా, ఆ గోపాయకు 2 ఎకరాల పొలం ఉండే కట్ట కింద. ఎకరం అంతా సీని పేరు మీద ఉన్నది, ఎకరం నా పేరు మీద రాస్తానన్నాడు. ఇక రాయక ముందుకి ఆయన వేయిండు. ఇక గదే ఖాయం చేయరు మీరు కూడా. చెప్పవు దూలం. ఊకో పోసావా, నువ్వు ఊకో ఏడోకు, మా చేతది. ఆయన వేన కాడికి వెళ్ళి ఈ దూలమే నన్ను చూసుకుంటాడు. నీ దగ్గరనే ఉంటే ఏం చేయాలి మరి? మా చేతది, నువ్వు ఏడోకు. ఇగో పెద్ద మనుషులు, అది బాగా అనగానే జావ తాగినట్టు సొల్లు కాచుకోకురి. దాని మాటలు నమ్మి అది ఎట్లా చెప్తే అట్లా సరే అనకురి. జర వెనక ముందు చూసి మాట్లాడు. గట్లా అంటే ఏంది? మీ మామని ఎంత మంచిగా అరుచుకున్నది ఆమె దర్శనం అయితే బతుకున్నప్పుడే రాపించుకోపోవునా? మా మామ పోయి 2 ఏళ్ళు అవుతుంది. మరి ఆమె సత్యం గల్ల సంసారం అయితే ఆ బాధలా చీన్నే ఉండాలి కదా. ఇన్ని రోజులు ఏడవైంది. ఆయననే మొగుడు అనుకుంటే ఆ బొట్టు చూడు, బొట్టు తీయకపాయే. ఆ గాజులు చూడు, గాజులు తీయకపాయే. చీర చూడు ఎట్లున్నో, రంగురంగుల చీర కట్టుకొని తింపుతోంది. అడుగురి 2 ఏళ్ళు ఎడిపోయిందో. ఇయ్యాల వచ్చి పొలం రాసియుర్రి అంటాంది వగలాడి. ఆమె బాధలు ఆమె ఎటువైందో గట్లంటవేందమ్మా? అబ్బా మంచిగా నువ్వు బావా, నీ కడుపు సల్లాగుండా. పోషావా ఈ మందిలా బావా బావాని ఊక విలువ చూసేటోళ్ళు వేరే అనుకుంటారు. ఇక చూసిరా, దానికి ఊరు నిండా బావలే. మీరు పెద్ద మనుషులని ఇంతసేపు ఆగినా ఈ ఒక్క నిమిషం కూడా ఆగేదే లేదు. అగో ఏందమ్మా గట్లా మాట్లాడుతున్నావు? ఆమె ఎకరం ఆమెకి ఇవ్వాల్సిందే. పోషవ్వకు ఎవ్వరు లేరని ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. పోషవ్వకు నేనున్నా. ఆహా అంతేగా అంతేగా. దూలం నాకు ధైర్యం ఇచ్చేది నువ్వు ఒప్పుకోనివే. నువ్వు అసలే దగ్గకు. సరిపోయారు ఇద్దరును. నేను అస్సలు తగ్గ. ఎకరం పొలం ఎట్లా రాదో చూస్తా. రాగుర్రి, ఈ పోషవ 2 నెలల కింద మా ఊరి పటేల్ ఇంట్లో పని మనిషిగా చేరి ఆయన లోపరుచుకొని ఉన్న ఆస్తి అంతా దొబ్బింది. ఆస్తి అంతా పోషవ పేరు నేను రాస్తే అలా కొడుకులు కోడలు కోపాచి ఇంటికెళ్ళి ఎలగొట్టిరు. పాపం ఇప్పుడు ఆయన ఎడిగాకుండా అయిండు. వామ్మో ఇంత మోసగత్తేనా? దూరం వీడు ఉంటే ఇల్లు మెత్త గుద్దుటట్టున్నారా? పోతే పోని, తన తప్పు తెలుసుకున్నట్టున్నది. ఇటువంటి ఊరు కూడా దాపురమైంది. మా బాప వేసినట్టు మాకు తెలియదా? చచ్చినోని పైన చెప్తాను. ఇదిక పోదాం పాయ. హాయ్ ఫ్రెండ్స్, చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.